హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇదైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అన్నమాట. ముందు రోజు నైటే మేము ఒంగోలు రీచ్ అయ్యాం. సో ఈ రోజు అయితే ఒంగోలులోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే డెకర్ తో స్టార్ట్ చేశాను. ఇక్కడ విండో దగ్గర అయితే కొంచెం రాడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి విండో దగ్గర చేద్దాం అనుకున్నాం. ఇక్కడైతే ఫస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టేశాను, కర్టెన్ ఒకటి వేసేసా. ఆ తర్వాత అయితే ఒక పట్టు టైప్ క్లాత్ ఉంటే అది వచ్చేసి బ్యాక్ డ్రాప్ గా ఇలా వేసేసాను. ఇంకేం డెకర్ లేదనమాట. సో అది చాలా అన్‌ప్లాన్డ్ డెకర్ అనమాట. సో ఇంకా ఉన్న వాటిని అలా మేనేజ్ చేసేసా. ఇంకా మళ్ళీ పూజకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. సో దీన్ని గెట్ రెడీ విత్ మీ సెపరేట్ గా చేశాను. సో అది కూడా షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసేసా. ఇంకా రెడీ అయిపోయాక మిగిలిన డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని అమ్మవారిని కూడా పెట్టి మొత్తం సెట్ చేసేసాను. ఇంకా తర్వాత ఫైనల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, ఇలా ఫ్రూట్స్ అన్ని ఆర్గనైజ్ చేసేసి ఆ తర్వాత ప్రసాదమ్స్ అన్ని ప్లేట్స్ లో పెట్టి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. నేను మార్నింగ్ నుంచి డెకరేషన్ కి ఆ తర్వాత నేను రెడీ అవడమే సరిపోయింది. ప్రసాదమ్స్ అన్నీ వచ్చేసి అమ్మ ప్రిపేర్ చేశారు. నేను కిచెన్లో కూడా వెళ్ళలేదన్నమాట. ఎప్పుడైతే జనరల్లీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు వంటకు కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. బట్ ఈ రోజు అయితే ముందు రోజే రావడం వల్ల ఇంకా నేను కూడా టైర్డ్గా ఉన్నాను, లేట్గా లేచాను. దట్టు ఇంకా ఇలా డెకరేషన్ అదంతా చూడడానికి సింపుల్గా కనిపిస్తుంది కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. ఇంకా అన్నీ అయిపోయాక లాస్ట్లో ఇంక ప్రసాదమ్స్ అన్ని ఇలా ప్లేట్లో తీసి పెట్టేశాను. మేము ప్రాపర్గా ఇలా వ్రతంలా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ప్రతిసారి నార్మల్గా పూజ చేసుకొని ప్రసాదం పెట్టుకొని అలా సింపుల్గా చేసుకుంటాం. సో ఈసారి ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి అలా కొంచెం వ్రతం టైప్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే బుక్ కనిపించలేదు, ఫోన్లో చూసి చదివాను. ఆ తర్వాత ఇంకా వ్రతం బుక్ అమ్మ వెతికిచ్చారనమాట. అందులో ఉన్న కథ మొత్తం అంతా మోస్ట్లీ ఫాలో అయ్యాము. సో అదంతా కంప్లీట్ అయ్యాక ఇంకా లాస్ట్లో మంగళహారతి కూడా ఇచ్చేసాం. నేను ఫస్ట్ అయితే బెంగళూరులోనే చేసుకుందామని ప్లాన్ చేసుకున్నా. బట్ ఏంటంటే ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది ఊరికి. అండ్ దాంతోపాటు ఇక్కడ చాలా తక్కువ మంది అనమాట తెలిసిన వాళ్ళు. మనం తాంబూలాలకు పిలిచినా వచ్చేవాళ్ళు లేరనమాట. సో అక్కడైతే మనకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో అదలా ఇంకా అన్‌ప్లాన్డ్ అండ్ బెస్ట్ వరలక్ష్మి వ్రతం అయిందనమాట నాకైతే. బెంగళూరు షిఫ్ట్ అయ్యి 1 ఇయర్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు అందరూ. సో ఇంకా నెక్స్ట్ టైంకైనా కొంచెం కాంటాక్ట్స్ ఉంటాయి కదా. సో అప్పుడైతే డెఫినెట్లీ బెంగళూరులోనే చేసుకుందాం అనుకుంటున్నా. ఇంట్లో పంతులు గారితో చేపించుకునే పని అయితే వ్రతం అంతా కంప్లీట్ అయ్యాక ఆశీర్వాదం తీసుకొని దక్షిణ ఇస్తాం కదా. బట్ మనం ఇలా ఓన్గా చేసుకునే పని అయితే లాస్ట్లో మొత్తం వ్రతం అంతా కంప్లీట్ అయ్యాక దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజారి గారితో ఆశీర్వాదం తీసుకొని మనకి నచ్చినంత దక్షిణ అనేది ఇచ్చొస్తే మంచిదంట. సో ఇంకా దగ్గరలో ఒక చిన్నది టెంపుల్ ఉంటే దానికైతే వెళ్తున్నాం. బట్ అప్పటికే ఇంకా 12 దాటింది, టెంపుల్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టుకొని అక్కడే ఇంకా హుండీలో వేసేసి వచ్చేసామన్నమాట. అప్పుడే ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ వాయనం కోసం వచ్చున్నారు ఇంటి దగ్గర. సో ఇంకా వేరే గుడికి వెళ్ళడానికి అంత టైం లేదు, ఇక్కడే ప్రే చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంక మన ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంక అందరికీ ఇలా పసుపు రాసి బొట్టు పెట్టేసి తాంబూలాలైతే ఇచ్చేసాం. మా ఆంటీ కూడా వచ్చేసారు. సో ఇలా పీస్‌ఫుల్‌గా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అలా మా అన్నయ్యకి కొరియర్ వేయించాలన్నమాట యాక్చువల్లీ. సో 3-4 మంత్స్‌కి అలా యూఎస్‌కి కొరియర్ వేపిస్తాము మా అన్నయ్య కోసం. ఫుడ్ ఐటెమ్స్ కానీ ఇంకా ఏమైనా డ్రెసెస్ అవి షాప్ చేసి సో కావాల్సిన ఐటెమ్స్ వరకు ఇలా అప్పుడప్పుడు కొరియర్ చేపిస్తూ ఉంటామన్నమాట. ఒంగోలులో అల్లూరయ్య స్వీట్స్ ఉంటుంది కదా, అది ఫేమస్. నా పెళ్లి చూపుల వీడియోలో అయితే అదైతే ట్రెండ్ అయిపోయింది. సో అక్కడికైతే వచ్చామన్నమాట కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ అవి తీసుకుందామని. ఇంకా అలా కొన్ని పికిల్స్ అవి తీసుకొని కొరియర్ అయితే చేపించేసాం. సో అక్కడి నుంచి అయితే ఈవినింగ్ ఇంకొక ప్లాన్ ఉంది. చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా బ్యాక్ టు బ్యాక్ ప్లాన్స్ అనమాట ఈ 4 డేస్ మొత్తం. సో ఇదే రోజు ఈవినింగ్ అయితే మేము నారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి తెలియకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సిఎస్పురం ఉంటుంది కదా కనిగిరి దగ్గరలో, అక్కడైతే నారాయణ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో మా నాన్న సైడ్ అండ్ అలాగే మ్యారేజ్ అయ్యాక కూడా మా వారి సైడ్ అందరూ
బాగా స్ట్రాంగ్‌గా నమ్ముతారనమాట నారాయణ స్వామిని. సో, ఫస్ట్ నుండి మాకు చిన్నప్పటి నుండి అలవాటే. అండ్ మా వారి సైడ్ కూడా చిన్నప్పటి నుంచి ఇదే దేవుడిని నమ్ముతారనమాట. అంటే ఇంట్లో మెయిన్‌గా ఒక దేవుడిని ఎక్కువ పూజ చేస్తారు కదా! సో, అలా మాకు నారాయణ స్వామి అనమాట. వన్స్ ఇన్ ఎ వైల్ వెళ్ళడానికైతే ట్రై చేస్తూనే ఉంటాము. సో, ఈరోజైతే కుదిరిందనమాట. ఇంకా నైట్‌కైతే ఇక్కడికొచ్చేసాం. నైట్ అప్పటికే టెంపుల్ క్లోజ్ చేసేసారు కాబట్టి, నైట్ అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నామనమాట. సో, మళ్ళీ ఇంకా రిటర్న్ ఒంగోలు వెళ్ళాం. సో, మొత్తం అంతా లగేజ్ ప్యాక్ చేసేసుకొని వచ్చేసాం. ఇక్కడ నుంచే డైరెక్ట్‌గా రిటర్న్ బెంగుళూరు వెళ్ళిపోబోతున్నామనమాట. ఒక్కొక్క దేవుడికి మనకి ఒక్కొక్క స్పెషల్ డే ఉంటుంది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామికి సాటర్‌డే అలాగా. సో, నారాయణ స్వామికైతే సండే అనమాట. సండే అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. సాటర్‌డే నైట్ నుంచే స్టార్ట్ అవుతుందనమాట. ప్రతి సాటర్‌డే నైటో, సండే నైటో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, అప్పుడైతే రథం ఊరేగింపు చేపిస్తారు. చాలా రష్‌గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం. బట్ మనం వెళ్ళిందైతే ఫ్రైడే నైట్ కాబట్టి అంత రష్ లేదు. ఇదైతే సాటర్‌డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 6:30కి అలా ఓపెన్ చేస్తారు టెంపుల్ అయితే. మనం అదే రోజు ఇంకా బెంగుళూరు కూడా రిటర్న్ అవ్వాలి కాబట్టి ఈవినింగ్ లేట్ అవ్వకుండా కొంచెం త్వరగా దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంకా మార్నింగే వచ్చేసాం. సో, మోస్ట్లీ ఇంకా మేమే ఉన్నామనమాట. ఇంకెవరూ లేరు. అప్పుడే నైవేద్యం కూడా పెట్టారు. సో, కొద్దిసేపు వెయిట్ చేసాం నైవేద్యం పెట్టే వరకు. ఆ తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. సో, గర్భగుడి లోపల ఇలా ఉంటారనమాట నారాయణ స్వామి. ఇంకా అర్చన చేపించుకొని కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం. అబ్బో కమలాసన్ దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చి డొనేషన్స్ ఉంటాయి కదా! అన్నదానం వీటికి. సో, అక్కడ కొంచెం ఇచ్చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ కనిగిరి స్టార్ట్ అయిపోతున్నాం. మౌనిక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారనమాట మనతో బెంగుళూరుకి. కొంచెం వర్క్ ఉండి వాళ్ళైతే వస్తున్నారు. సో, ఇంకా కనిగిరికి అయితే వెళ్తున్నాం. అక్కడే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అందరం కలిసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అండ్ దారిలో తినడానికి మా అత్త అయితే ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేశారు. అండ్ దాంతో పాటు ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోస, చట్నీ అవి చేశారు. ఇంకా అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. అండ్ ఇంకా మా అమ్మ శ్రావణ మాసంలో వచ్చిందని చెప్పి అత్త అయితే మళ్ళీ తాంబూలం పెట్టి ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారనమాట మా అమ్మ దగ్గర. ఇంకా నేను కూడా జర్నీకి అంత లాంగ్ జర్నీకి కంఫర్టబుల్‌గా ఉండాలని చెప్పి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. ఇక టీ షర్ట్ అండ్ జాగర్స్ వేసేసుకున్నా. సో, అలా అయితే ఈ 4 డేస్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్, టెంపుల్ విజిట్స్, ఇంకా మన మెయిన్ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఫైనల్లీ బెంగుళూరు అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా దారిలో బద్వేల్ అనుకుంటా అక్కడ. సో, అక్కడైతే లంచ్‌కి స్టాప్ ఇచ్చాం. సో, ఆ రోజైతే సాటర్‌డే కాబట్టి వెజ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బావుండింది. ఆంధ్ర స్పైసెస్ ఆర్ ఏదో ఆంధ్ర అనే రెస్టారెంట్ అనమాట. ఆన్ ద వేలోనే ఉంటుంది హైవే మీద. సో, ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి 8:30 అలా అవుతుందనుకుంటా. సో, మేము వెళ్ళే రోజే మెంతులు వేసా అనమాట. వస్తుందో రాదో అనుకున్నా మెంతి కూర. సో, కోకోపీట్ అయినా సరే కొంచెం వీక్‌గా పక్కన పడిపోయి ఉండింది. బట్ ఇలా మొలకలైతే వచ్చేసాయి. ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే మా వారి బర్త్‌డే అనమాట. ఇంకా ఆపిల్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడైతే తనకి తినిపిస్తూ ఉన్నాను. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.